గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖలో గరుడ అయోధ్య నమూనా దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. గత 2 నెలల నుంచి అయితే భక్తుల సందర్శనార్థం ఇది మొత్తం అంతా చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది. అలాగే ఈ నిర్వాహకులు కూడా మంచి పేరు తెచ్చుకుని ఎన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ గరుడ అయోధ్య దేవాలయం నమూనా దగ్గర అయితే ఉన్నాం. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని మీద అయితే వివాదాస్పద వార్తలు అయితే ఇప్పుడు అయితే రావడం, ఇది వివాదంలోకి అయితే నెట్టిందనే చెప్పాలి. నిజంగా వివాదంలో శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ మనం ఏదైతే చూపిస్తున్నారో మన కెమెరామెన్ ప్రసాద్, దీని విషయంలో అయితే విశాఖలోని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి. విశాఖలో ఆర్కే బీచ్లో ఈ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ అయితే ఏర్పాటు చేశారు ఈ నిర్వాహకులు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. ఈ నెల 29వ తేదీన సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లు, ఆ కళ్యాణానికి భద్రాచలం ఆలయం ఆస్థాన పండితులు వస్తున్నట్టు ప్రచారం చేసిన నిర్వాహకులు చేసి అయితే ఈ టికెట్లు 2999 కింద వీళ్ళు అయితే దాన్ని అరేంజ్ చేసి ఆ టికెట్లు అయితే భక్తుల దగ్గర నుంచి అయితే వసూలు చేస్తున్నారు. అయితే ఈ భద్రాచలం కార్యనిర్వాహకారి ఎవరైతే ఈ రమాదేవి అయితే ఉన్నారో ఆ రమాదేవి తమకు ఎటువంటి సమాచారం లేకుండా ప్రచారం చేసినందుకు ఫిర్యాదు చేశారు. అయితే భద్రాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో ఆ రమాదేవి విశాఖ 3 టౌన్ లిమిట్స్కి అయితే వస్తున్న నేపథ్యంలో ఈ సెట్ ఆ 3 టౌన్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దేవాదాయ ధర్మదాయ శాఖ 30/87 ప్రకారం నియమ నిబంధనలకి విరుద్ధంగా అంటూ ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు భద్రాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి రమాదేవి. అయితే కళ్యాణానికి 2999 వసూలు చేస్తున్నట్టు నిర్వాహకులు చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి 3 టౌన్ పోలీసులకైతే ఈ ఎవరైతే రమాదేవి ఉన్నారో రమాదేవి అయితే ఫిర్యాదు చేశారు. ఏదేమైనా మాకు ఎటువంటి ఈ సమాచారం లేకుండా ఈ మా భద్రాచలం వేద పండితుతో కళ్యాణం చేస్తున్నట్టు, అలాగే ఈ కళ్యాణానికేమో 2999 రుసుము టికెట్లు అవి ఇప్పటికే అమ్మి అదంతా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంతో బాగా నిర్వహించిన ఈ నిర్వాహకులు అయితే మటుకి ఈ విషయంలో అయితే మటుకి ఈ భద్రాచలం ఈవో దగ్గర నుంచి అయితే ఫిర్యాదు అయితే చేశారు ఈ నిర్వాహకుల మీద. అయితే ఈ నమూనా సెట్ ఎక్కడైతే ఉందో ఆ నమూనా సెట్ 3 టౌన్ లిమిట్స్లోకి రావడంతో ఈ 3 టౌన్లో అయితే కార్యనిర్వహణాధికారి ఈ ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సిపి ఆఫీస్ నుంచి నిర్వాహకులకు అయితే పిలుపు అయితే రావడంతో వీళ్ళు వెళ్ళి మొత్తం అంతా ప్రొసీజర్ ఏంటి అని చెప్పి దీని మీద ఆరా అయితే తీస్తున్నారు విశాఖ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్. అయితే ఈ నేపథ్యంలో నిజంగా అసలు ఎందుకు వచ్చింది అని మనం విషయానికి వస్తే, అసలు భద్రాచలం అయితే తెలంగాణలో ఉంది, ఇదైతే ఇప్పుడు మన ఆంధ్రాలో ఉంది. అయితే ఈ 2 స్టేట్ల మధ్య వీళ్ళు చేస్తే మేమే చేయాలి, వీళ్ళు చేయడం ఏంటని అని ఒక రూమర్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్వహణాధికారి అయితే పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏమిటంటారా అంటే, భద్రాచలం వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ భద్రాచలం వేద పండితులు అని చెప్పి వీళ్ళు ఏమో బ్యానర్స్ అవి ఎక్కడైతే నమూనా అయితే ఉందో నమూనా దగ్గర అయితే బ్యానర్స్ అవి పెట్టి 2991 కళ్యాణం టికెట్ అని చెప్పి కళ్యాణ టికెట్లు ఇప్పటికే అమ్మినట్టు అయితే తెలిసింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఈవో రమాదేవి అయితే వీళ్ళ మీద అయితే నోటీసు జారీ చేశారు. వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అయితే రేజ్ చేశారు. ఏదేమైనా పోలీసులు అయితే పిలిపించి ఇది విచారణ అయితే చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా వితౌట్ ఇంటిమేషన్ భద్రాచలానికి ఇంటిమేషన్ లేకుండా వేద పండితులను ఎలా తీసుకొస్తారు, మీరు ఎలా చేస్తారు, ఈ నేపథ్యంలో ఎందుకు ఈ కళ్యాణం ఈ విధంగా చేస్తారని చెప్పి వీళ్ళ మీద అయితే కేసు నమోదైన నేపథ్యంలో అయితే విశాఖ పోలీసులు అయితే వీళ్ళ మీద పిలిచి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఇది నిజంగా ఇప్పటి వరకు ఈ నమూనా దేవాలయం అయితే చాలా మంచి పేరుతో మంచి సెట్టింగ్ వేశారు. మంచి సెట్టింగ్కి లోపల లైటింగ్స్ అవి వేసి చాలా బాగా నిర్వహించారు. కానీ ఆఖరిలో ఈ వివాదంతో మొత్తం అంతా ఈ నిర్వాహకులు అయితే పోలీసు స్టేషన్ పాలయ్యారని చెప్పాలి. నిజంగా ఏదేమైనా రేపు పోలీసులు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, నిజంగా రేపు 29 ఈ కళ్యాణం చేస్తారో, ఒకళ్ళు చేస్తే ఏ పూజారితో చేస్తారని చెప్పి ఇప్పుడు విశాఖలో అయితే హాట్ టాపిక్ అయితే మారింది. ఇది ఈ గరుడ అయోధ్య నమూనా దేవాలయం సంబంధించి వివాదం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV, విశాఖ అయోధ్య గరుడ దేవాలయం నమూనా సెట్ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.